హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి రిలేటెడ్గా 9 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మనం చేయబోతున్నాము. అండ్ ఈ వీడియోలోని భాగంగా ఏంటంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టోటల్గా 10 వీడియోస్ ఉన్న ప్లేలిస్ట్ అయితే మీకు అవైలబుల్గా వస్తుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు 9 వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఇది ఈరోజు 10th వీడియో అనమాట. ఈ వీడియోలో మనం 2 వేరియబుల్ క్వశ్చన్స్ ఒక 3 చూస్తున్నాము. హెక్సగోనల్ ఒక వేరియంట్, సర్క్యులర్ ఒక వేరియంట్, స్క్వేర్ ఒక వేరియంట్, అన్సర్టెన్ రో ఒకటి ఉంది, సర్టెన్ లేదా కంపారిజన్ ఒక మంత్ అండ్ డేట్ పజిల్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ పజిల్స్ ఒకసారి పాజ్ చేసి నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేసేయండి. ప్రతి వీడియోలో చెప్పే విషయమే ఇది. నేను ఎవరికి ఏమీ నేర్పించలేదు. నో టీచింగ్, ఓన్లీ లెర్నింగ్ మాత్రమే. ఇదంతా ప్రాక్టీస్ వీడియోస్ కింద కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా హై లెవెల్ పజిల్సే కదా, పిఓ ప్రిలిమ్స్కే రిలేటెడ్గా. అంతా బాగుండి మనం ఈ సిరీస్ని కరెక్ట్గా కంటిన్యూ చేసేలాగా ఉంటే ఆర్ఆర్బి పిఓ ఎగ్జామ్స్ కల్లా ఫుల్ పికప్ అయిపోతాం. ఆల్రెడీ ఇప్పుడు ఎస్బీఐ పిఓ మార్క్స్ రాస్తే ఎవరైతే 70+ అయితే స్కోర్ చేస్తున్నారో వాళ్ళతో పాటు కంపీట్ చేయగలిగే కెపాసిటీ అయితే మనకి ఆర్ఆర్బి పిఓ టైంకి గెయిన్ చేయగలము. ఈ విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ట్రస్ట్ ద ప్రాసెస్, అంతే. సో ABCDEFG are working in Indian Army at different designations such as General, Major General, Brigadier, Colonel, Major, Captain and Lieutenant. The hierarchy of the designations is given in decreasing order, where General is the senior most designation and Lieutenant is the junior most designation. Okay, General is the senior most. వేసేద్దాం. జనరల్, మేజర్ జనరల్, బ్రిగాడియర్, కల్నల్, మేజర్, కెప్టెన్ అండ్ లెఫ్టినెంట్. టూ వేరియబుల్ అన్నారు, యాక్చువల్లీ ఇది 1 వేరియబుల్ అయితే. నెక్స్ట్, E does not work as captain. E does not work as captain. The number of persons designated senior to C is one more than the number of persons designated junior to G. B is designated 2 persons senior to E. B is designated 2 persons senior to E. D works either as major or as a major general. D works either as major or major general. Okay. A works either as captain nor as lieutenant. Either as captain nor as lieutenant. A or A. ఇక్కడ కానీ ఇది పాసిబిలిటీస్ అన్నమాట. F does not work as lieutenant. ఇక్కడ F అయితే రాకూడదు. LIU lieutenant. Only one person is designated between D and C. ఇక్కడ C వచ్చే ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ Dతోని, ఇక్కడ C, ఇక్కడ C వేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏ వస్తుంది. ఏ క్యాప్టెన్ కానీ లెఫ్టినెంట్ ఎయిదర్ ఓకే. ఏ కెప్టెన్ కాదు, లెఫ్టినెంట్ కూడా కాదు. సో ఓకే, సికి పైన ఎంతమంది ఉన్నారు? 1 2 3. జీకి కింద 2 ఉండాలి. సికి పైన 1 2, జీకి కింద 1, సికి పైన 1 2 3 4 5 6.
జీకి కింద 5 1 2 3 4 5. ఏ ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ బి డాష్ ఈ ఇక్కడ మాత్రమే పాసిబిలిటీ ఉంది. బి డాష్ ఈ ఇక్కడ ఉంది. బి డాష్ ఈ ఇక్కడ ఉంది. బి డాష్ ఈ ఇక్కడ కూడా ఉంది. ఈ క్యాప్టెన్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ రాదు. బి డాష్ ఈ ఇక్కడే వస్తుంది. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఏ క్యాప్టెన్ అవ్వకూడదు, లెఫ్టినెంట్ అవ్వకూడదు కాబట్టి కేసు పోయింది. ఎఫ్ లెఫ్టినెంట్ అవ్వకూడదు కాబట్టి ఎఫ్ ఇక్కడ వేసుకుందాం. కానీ ఏ క్యాప్టెన్ అవ్వకూడదు, లెఫ్టినెంట్ అవ్వకూడదు అంటే ఇదే. ఎఫ్ క్యాప్టెన్ అవ్వచ్చు, సారీ ఏ కలనల్ అవ్వచ్చు, ఎఫ్ క్యాప్టెన్ అవ్వచ్చు. సో ఇది కండిషన్ కరెక్ట్. ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాం. BGEADFC సరిపోయింది. హౌ మెనీ పర్సన్స్ ఆర్ డిజిగ్నేటెడ్ బిట్వీన్ C and F? నన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ జూనియర్ టు D? F, C. కలనల్, లెఫ్టినెంట్ ఇవి అవసరం లేదు. ఓన్లీ 1 and 4. If all the persons are arranged in the alphabetical order from general, then how many persons remain unchanged in their position? A, B, C, D, E, F. Only 1. Next, as many persons designated senior to E as junior to F. F అంటే captain. Which of the following designations does B work? General category, అది మందే. సో ఫస్ట్ డెసిగ్నేషన్ పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 2 వేరియబుల్స్ కాదు, 1 వేరియబుల్ మాత్రమే. కాబట్టి దీన్ని నేను మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టాక్ పజిల్. 6 persons PQRST and you are kept one above another in stack. The lowermost box is numbered as 1, topmost box is numbered as 6. 6, 5, 4, 3, 2, 1. The boxes contains different types of biscuits: Monaco, Jim Jam, Oreo, Good Day, Bourbon, Marigold. Okay. Even number of boxes are kept below T. ఇక్కడ ఒక T, నెక్స్ట్ ఇక్కడ ఒక T. సో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ తీసుకొని వేద్దాం. ఇక్కడ T. The box which has Bourbon is kept 2 boxes below T. BOURBON, BOURBON. Box S is kept immediately above the box which has Jim Jam. Jim Jam ki immediately above lo S. Not more than 3 boxes are kept below S. S కిందన 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. 3 కానీ 2 కానీ 1 కానీ 0 కానీ ఉండాలి. కాబట్టి S 0 1 2 3 అంటే ఎస్ ఇక్కడ వచ్చే 4 5 6లో వచ్చే పాసిబిలిటీ ఉంది. 4 or 5 or 6. Next, as many boxes are kept below S as above the box which has Oreo. S కిందన ఎన్ని ఉంటే ఓరియోకి పైన అన్నీ ఉండాలి. బాక్స్ Q is kept 3 boxes above P. Q is kept 3 boxes above P. Neither box U nor box B has Jim Jam.
జిమ్జామ్కి బాక్స్ యూ ఆర్ పి అస్సలు ఉండకూడదు. ఎయిదర్ బాక్స్ యూ ఆర్ హ్యాస్ గుడ్ డే. గుడ్ డేకి యూ కానీ ఆర్ కానీ ఉండొచ్చు. ద బాక్స్ విచ్ హ్యాస్ మ్యారీగోల్డ్ ఈజ్ కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ద బాక్సెస్ అబోవ్ ద బాక్స్ విచ్ హ్యాస్ మొనాకో. మొనాకోకి పైన ఎక్కడో ఒక దగ్గర మ్యారీగోల్డ్ ఉంది. బాక్స్ పి డస్ నాట్ హ్యావ్ మొనాకో. బాక్స్ పికి మొనాకో ఉండకూడదు. మొనాకోకి పి రాకూడదు, పికి మొనాకో రాకూడదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. నాట్ మోర్ దాన్ 3 బాక్స్ అన్నాడు కదా. ఓకే, ఎస్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క కండిషన్. ఇక్కడ జిమ్జామ్ వస్తే పైన ఎస్ రావాలి, కాబట్టి 1 బాక్స్ అవ్వదు, 0 అవ్వదు, 1 అవ్వదు. ఒక 2 పాసిబిలిటీసే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జిమ్జామ్ వస్తే ఇక్కడ ఎస్ రాదు, 2 బాక్సెస్ కూడా అవ్వదు. ఇక్కడ జిమ్జామ్ వస్తే ఇక్కడ ఎస్, జిమ్జామ్ ఇక్కడ ఎస్, సరిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎస్ కిందన 1, 2, 3 ఉన్నాయి. ఓరియోకి పైన 1, 2, 3 రావాలి, అంతేనా? యాజ్ మెనీ బాక్సెస్ కెప్ట్ బిలో ఎస్ యాజ్ అబోవ్ ద బాక్స్ విచ్ హ్యాస్ ఓరియో. 6 బాక్సెస్ కదా, కాబట్టి ఇది కూడా పోయింది. బోర్బన్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జిమ్జామ్, ఇక్కడ ఎస్ పెడదాం, అప్పుడు ఇక్కడ ఓరియో వస్తుంది. ఇక్కడ జిమ్జామ్, ఇక్కడ ఎస్ పెడితే అప్పుడు ఇక్కడ ఓరియో వస్తుంది. అంతే, 2 పాసిబిలిటీసే ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. జిమ్జామ్, ఇక్కడ ఎస్, ఇక్కడ ఓరియో. ఇంకొకటి జిమ్జామ్, బోర్బన్, ఇక్కడ ఎస్, ఇక్కడ ఓరియో. నెక్స్ట్ ఇక్కడ టీ. ఓకే, క్యూ డాష్ డాష్ పి కదా, క్యూ డాష్ డాష్ పి. జిమ్జామ్కి పి రాకూడదు, క్యూ డాష్ డాష్ పి. పికి బోర్బన్ రావచ్చా? రావచ్చు, కాబట్టి ఇక్కడే కండిషన్ ఉంది, డాష్ డాష్ పి బోర్బన్. నెక్స్ట్ గుడ్ డేకి యూ కానీ ఆర్ కానీ రావాలి. ఇక్కడ గుడ్ డే చూద్దాం. ఇక్కడ ఆర్ ఇస్తే జిమ్జామ్కి యూ రాకూడదు, కాబట్టి గుడ్ డేకి యూ ఇద్దాము. గుడ్ డేకి యూ, జిమ్జామ్కి ఆర్. గుడ్ డేకి యూ కానీ ఆర్ కానీ రావాలి, సరిపోయింది. ఇప్పుడు మొనాకోకి పి రాకూడదు, అలాగే ఇది మొనాకో, ఇది మ్యారీగోల్డ్. ఇదే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. క్యూ డాష్ డాష్ పి అవ్వట్లేదు, క్యూ డాష్ డాష్ పి ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ జిమ్జామ్కి పి రాకూడదు. ఓకే, జిమ్జామ్కి యూ కూడా రాకూడదు. మొనాకో మిగిలింది. ఇక్కడ మొనాకో, మ్యారీగోల్డ్ ఉంది. ఇక్కడ గుడ్ డే. ఇక్కడ గుడ్ డేకి యూ కానీ ఆర్ కానీ మాత్రమే రావాలి, కానీ ఇక్కడ పి వస్తుంది, కాబట్టి అవ్వట్లేదు. సో ఇది కూడా సింపుల్గానే కరెక్ట్ చేస్తాం, 2 వేరియబుల్ అయినా సరే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ హ్యాస్ మ్యారీగోల్డ్? 6th బాక్స్ క్యూ.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ ద బాటమ్? సెకండ్ పొజిషన్ అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్? టీ ఓరియో, యూ గుడ్ డే, పి బోర్బన్, ఎస్ మొనాకో. ఓన్లీ 1 and 2. An even prime number of boxes is kept below the box which has Bourbon or Monaco. Even prime ఒకటే కదా ఉంది. 4 of the following 5 are alike in a certain way. Which of the following does not belong to the group? Q Oreo పైన కింద, T గుడ్ డే పైన కింద, U మ్యారీగోల్డ్ నో, ఎస్ జిమ్ జామ్ పైన కింద, P మొనాకో పైన కింద. అయిపోయింది. సో సెకండ్ పజిల్ని కూడా మనం కంప్లీట్ చేసేసాం. హెక్సాగోనల్ సీటింగ్ అరేంజ్మెంట్. హెక్సాగాన్ అంటే 6 sides, 12 persons, all of them facing the center table. 6 persons sit at a corner while 6 persons sit at the middle side of the table. Okay, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. M sits at the corner of the table. M sits at the corner of the table. 2 persons sit between M and N. 2 persons sit between M and N. V sits immediate right of N. V sits immediate right. 1 person sit between V and O. అక్కడ O, ఇక్కడ కూడా O వచ్చే పాసిబిలిటీ ఉంది. As many persons sit between M and V as between V and P. ఓకే, ఎంకి వికి 3, వికి పికి కూడా 3, 1 2 3, పి. ఎంకి వికి ఒకరు, వికి పికి కూడా ఒకలే ఉండాలి కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. 2 పాసిబిలిటీస్ వచ్చాయి కదా, ఓ ఎన్ వి పి. ఇక్కడ ఓ తీసేద్దాం. టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. టీ సిట్స్ థర్డ్ రైట్ ఎస్. ఓన్లీ 1 person sit between P and T. T, only 1 person. X sits immediate right of W. X sits immediate right of W. The number of persons who sit between W and S is 2 more than the number of persons sit between S and U when counted from right of W and left of U. Right, left. Q and T are not immediate neighbors. Q, T. Not immediate neighbors. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం. ఎంకి వికి ఎంత గ్యాప్ ఉందో వికి పికి కూడా అంతే గ్యాప్ ఉండాలి. అయిపోయింది. టీకి పీకి మధ్యలో 1 person ఉండాలి. టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్కి థర్డ్ రైట్లో టీ. ఇక్కడ అయినా టీ రావచ్చు, ఇక్కడైనా టీ రావచ్చు. అప్పుడు ఇక్కడ ఎస్ వస్తుంది. థర్డ్ రైట్ అంటే ఇది టీ అవ్వట్లేదు.
ఓకే. డబ్ల్యూకి ఎక్స్ ఇమీడియట్ రైట్లో ఉండాలి. ఓకే. ఎస్కి డబ్ల్యూకి రైట్లో ఎస్ ఉండాలి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ డబ్ల్యూకి ఇమీడియట్ రైట్లో ఎక్స్, డబ్ల్యూకి ఎస్కి 1. సారీ, అది అవ్వట్లేదు. అంటే ఖచ్చితంగా 2 అయితే ఉండాలి గ్యాప్. ఇక్కడ చూద్దాం. డబ్ల్యూకి ఎస్కి 1 2 3 4 5. అప్పుడు ఎస్కి యూకి 3 ఉండాలి. యూకి లెఫ్ట్లో ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్యూకి టీ పక్క పక్కన ఉండకూడదు. అప్పుడు రిమైనింగ్ ఏంటి, MNOPQR. ఇదే పాసిబిలిటీ అయిన సిచ్యువేషన్. ఇది పోయింది. సో ఎట్ 1 గో మనం కంప్లీట్ చేసేసాం. ఒక్క గోలోని మనం కంప్లీట్ చేసేసామంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. PSOQVNXWMUTR కరెక్టే. How many persons sit between T and N when counted from right of T? 1 2 3 4. What is the position of X with respect to Q? Third to the left. What is the position? Which of the following statements is true with respect to the final arrangement? More than 5 persons sit between T and V. 1 2 3 4 5. No. R sits to the immediate right of S. No. X sits at corner of the table. Yes. No one sits between O and V. No. None of the given statements is true. Only ఒకటే. Who among the following persons sits fourth to the right of V? 1 2 3 4. P. The one who sits immediate left of R అయిపోయింది. Who among the following persons sit to the corner of the table? ఓ కార్నర్లోనే ఉన్నాడు. ఆర్ మిడిల్. ఏంటది? ద వన్ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. అంతే. బోత్ ఏ అండ్ డి. 3 పజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్కి వచ్చేసాం. 8 persons ABCDEFGH are sitting around a circular table in such a way that some of them face center and some of them face outside. Not more than 2 adjacent persons face same direction. Okay. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. H and B are immediate neighbors. H and B are immediate neighbors. ఒకటి ఇన్సైడ్. ఒకసారి హెచ్కి లెఫ్ట్లో వేద్దాం. D sits immediate left of C, who faces the same direction as H. C, H, same direction. Cకి immediate leftలో D. 2 persons sit between E and H. Both E and H face same direction but opposite to F. E, 2 persons sit between E and H. E and H face the same direction. Opposite to F.
G does not sit adjacent to F. Does not sit adjacent to F but faces the same direction as C. G, C, same direction. A and F face the same direction. A, F, same direction. E sits second to the left of F. Second to the left of F. Who faces the center? F center. G sits adjacent to neither B nor F. Sorry. Bకి Fకి C ఉండకూడదు. B పక్కన F కానీ B కానీ ఉండకూడదు. ఓకే. F సెంటర్ కాబట్టి H అవుట్ సైడ్. వేసుకుందాం. ఒకసారి లెఫ్ట్లో ఒకసారి రైట్లో. ఇప్పుడు హెచ్కి 2 పర్సన్స్కి ఈ ఉండాలి. ఈ ఇక్కడ ఈ వేద్దాము. ఈ అనేది సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఉండాలి. ఇక్కడ ఎఫ్ రైట్ అయిపోద్ది. ఇక్కడ ఎఫ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. అదే పాసిబిలిటీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ వేద్దాము. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ అంటే ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తుంది. ఈ హెచ్ సేమ్ డైరెక్షన్, హెచ్సి కూడా సేమ్ డైరెక్షన్. ఇక్కడ హెచ్కి లెఫ్ట్లో బి తీసుకున్నాం కదా, ఇది అవ్వకపోతే అప్పుడు హెచ్కి రైట్లో బి తీసుకుందాం. ఓకే. ఇక్కడ బి, ఇక్కడ ఈ వచ్చింది. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఈ అవుట్ సైడ్. సెకండ్ లెఫ్ట్లో ఈ అవుట్ సైడ్. ఈ అండ్ హెచ్ సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ సికి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉండాలి. ఎఫ్ పక్కన కానీ బి పక్కన కానీ సి ఉండకూడదు. ఇక్కడ సి ఉండకూడదు. ఇక్కడ కాబట్టి ఇక్కడ సి ఉండాలి. సికి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ సి సేమ్ డైరెక్షన్ కదా. అవుట్ సైడ్ ఉంటే ఇమీడియట్ రైట్ అయిపోతుంది. కాబట్టి ఇది పాసిబిలిటీ అవ్వట్లేదు. అప్పుడు ఇక్కడ బి తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్కి ఇక్కడ సి ఉండకూడదు. ఇక్కడ సి పెడితే ఇమీడియట్ లెఫ్ట్. ఇక్కడ సి పెడితే ఇమీడియట్ లెఫ్ట్లో డి. ఇది పాసిబుల్ అవుతుంది. హెచ్సి సేమ్ డైరెక్షన్, హెచ్ఈ సేమ్ డైరెక్షన్, హెచ్ఈ ఆపోజిట్ టు ఎఫ్, జిసి సేమ్ డైరెక్షన్. అలాగే జి పక్కన ఎఫ్ ఉండకూడదు. ఇక్కడ జి ఉండకూడదు. ఇక్కడ జి రావచ్చు మేబీ. జిసి సేమ్ డైరెక్షన్ కాబట్టి ఓకే. ఇవి రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఇన్సైడ్. ఈ రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఇన్సైడ్. నెక్స్ట్ ఏ అండ్ ఎఫ్ సేమ్ డైరెక్షన్. అటు ఇక్కడ మిగిలింది ఏ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. హెచ్ అవుట్ సైడ్ డైరెక్షన్ కదా. హెచ్కి ఈకి 2 గ్యాప్. ఓకే. ఇప్పుడు ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఈ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎఫ్ సెకండ్ లెఫ్ట్లో ఈ. ఇక్కడ 2 గ్యాప్. ఇక్కడ ఎఫ్ రాదు. ఓకే నైస్. హెచ్ఈ ఆపోజిట్, హెచ్ఈ సేమ్ డైరెక్షన్ సరిపోయింది. ఇప్పుడు దీని తర్వాత బి దగ్గర
సి రాకూడదు, ఎఫ్ దగ్గర కూడా సి రాకూడదు. ఒకవేళ ఇక్కడ సి వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్ సికి ఇమీడియట్ లెఫ్ట్లో డి. సరిపోయింది. నెక్స్ట్ సి జీ జీకి పక్కన ఎఫ్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ కూడా జీ వస్తుంది కాబట్టి ఇది కూడా అవ్వట్లేదు. జీకి పక్కన ఎఫ్ ఉండకూడదు, బీకి ఎఫ్కి పక్కన సి ఉండకూడదు. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. సో కండిషన్స్ రాసుకొని పాసిబిలిటీస్ చేంజ్ చేయడం వల్ల మనకి ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. సి అవుట్ సైడ్, జీ అవుట్ సైడ్, బి ఇన్సైడ్, హెచ్ అవుట్ సైడ్, ఎఫ్ ఇన్సైడ్, ఏ ఇన్సైడ్, ఈ అవుట్ సైడ్, డి ఇన్సైడ్. కరెక్ట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్? సెకండ్ టు ద లెఫ్ట్లో ఈ. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. అయిపోయింది. If all the persons are arranged in alphabetical order from A clockwise direction, A, excluding A, B, C, D, E, F, G, H, no one, none. If all neighbors of G is B, if one neighbor of G is B, one neighbor of G is B అంటే Gకి రైట్ సైడ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ అదర్ నైబర్ C? ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు ఎఫ్. అంతే. హెచ్ అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్. నో. ఎఫ్ అండ్ సి ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎస్. జీ అండ్ హెచ్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. నో. ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. నో. ఓన్లీ వన్ కరెక్ట్ అయిపోయింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ద సెంటర్? సి కాదు, జీ కాదు, హెచ్ కాదు. ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ కాదు. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. హెచ్ అంటే ఎఫ్. అంతే అయిపోయింది. అమ్మయ్య. నెక్స్ట్ కంపారిజన్. ఎయిట్ పర్సన్స్ QRSTUVW 1 2 3 4 5 6 7 8. Different ages. Only 2 people were older than T. Only 2 people were older than T. Q is 43 years old and is older than T. Okay. T ఎక్కడైనా క్యూ రావచ్చు, టీ ఎక్కడైనా క్యూ రావచ్చు. The number of people who are older than Q is same as the number of people who are younger than X. 1 2 3 4 5 ఇక్కడ X. 1 2 3 4 5 ఇక్కడ X. U is immediately older than X. U is immediately older than X. Is 36. S is older than U. Okay. S is older than U but younger than V. Okay, S V ఇక్కడ సెట్ అయిపోయాయి. W is older than V. W is older than V but younger than T. W V S ఇదే పాసిబుల్ అయ్యింది. W is older than V but younger than T. సరిపోయిందమ్మా. ఇదంతా పాసిబిలిటీలు ఎందుకు కానీ ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? 6 వేసాడమే. సో Q is 43 years old. సరిపోయింది. How many people were older than R? 1.
If the age of W is 40, what could be the possible age of S? 36కి 40కి మధ్యలో 38 అయ్యే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, if the sum of ages of U and T is 76 అంటే T 40, T కూడా 40యా, and the difference between the age of Q and S is 6 అంటే ఇది 37, then what is the sum of ages of S and T? 77. దేని ప్రకారం ఇఫ్ అన్నాడు కదా, అందుకు అయిపోయే పాసిబిలిటీ, కంపారిజన్ కూడా అయిపోయింది. మంత్ అండ్ డేట్ పజిల్. 8 persons ZNBVSYFH. ఇది ఓకే, సింగిల్ వేరియబుల్. Deactivated Instagram on 2 different dates, either 17 or 28th of March, March 31, April 30, July 31, November 30. ఇక్కడ 17, 28, 17, 28, 17, 28, 17, 28. నెక్స్ట్, N deactivated Instagram immediately after S. Immediately after S. S and N didn't deactivate in the same month. Different months. The number of persons who deactivated Instagram before N is 2 more than the number of persons who deactivated Instagram after Y. After Y, okay. ఇక్కడ డిఫరెంట్ మంత్స్ అన్నాడు కాబట్టి ఎస్ ఎన్ ఒక పాసిబిలిటీ, ఎస్ ఎన్ ఇంకొక పాసిబిలిటీ, ఇక్కడ కూడా ఎస్ ఎన్ ఇంకొక పాసిబిలిటీ వేసుకుందాం. ఎన్కు ముందు 2, వైకి తర్వాత 0, ఎన్కు ముందు 4, వైకి తర్వాత 2, ఎన్కు ముందు 6, వైకి తర్వాత 4, 1 2 3 4 వై. సరిపోయింది ఇక్కడతో. జెడ్ డియాక్టివేటెడ్ ఇన్స్టాగ్రామ్ 3 persons ఆఫ్టర్ హెచ్. 1 2 జెడ్. హెచ్ అండ్ ఎస్ డింట్ డియాక్టివేట్ ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్లీ. కాబట్టి హెచ్ పక్కపక్కన ఉండకూడదు. ఓకే, ఇక్కడ హెచ్ ఉండకూడదు, ఇక్కడ హెచ్ 1 to Z ఇదో పాసిబిలిటీ ఉంది. హెచ్ 1 to Z, హెచ్ 1 to Z ఎక్కడ అవ్వట్లేదు. హెచ్ 1 to Z ఇక్కడ అవుతుంది, హెచ్ 1 to Z ఇక్కడ అవ్వదు. 1 to Z, ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బి అండ్ ఎఫ్ డియాక్టివేటెడ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద సేమ్ డేట్. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది, 28 28 ఇంకెక్కడ లేవు. ఓకే, బి అండ్ ఎఫ్ సేమ్ డేట్. We deactivated Instagram neither in the same month of B nor in the same month of N. ఓకే, ఇక్కడ వి రావచ్చు కదా, ఇక్కడ వి, ఇక్కడ బి, ఇక్కడ ఎఫ్. సరిపోయింది. neither in the same month of B nor in the same month of N ఎక్కడ రాలేదు. ఓకే, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ బి, ఇక్కడ ఎఫ్ పెడదాం. సేమ్ మంత్ ఆఫ్ ఎన్ వై అయిపోతుంది, కాబట్టి ఇది పాసిబిలిటీ రాంగ్. ఓన్లీ 1. అరే పర్లేదు, బాగానే అవుతున్నాయి ఈరోజు పజిల్స్. Who among the following person deactivated Instagram in the same month as FV?
As many people deactivated Instagram between Z and N 1 2 3 as between VY no FOB yes. Dash deactivated Instagram 2 persons after SH 28th March. Sorry, 28th April. H S who deactivated on 28th March. Serpin. Four of the following five are alike. Okay. Z immediately above V. S immediately above B. V immediately above F. N immediately below వచ్చింది. Z immediately above Y. Oh, sorry. Z immediately below of V. S immediately below. V below of F. N above H. Z above Y. N above H. V below of VF same month, ZY same month, NH same month, SB same month, ZV different months. Okay, is a possibility. We deactivated Instagram on March 17. Kadu. 3 persons deactivated Instagram between S and B. Kadu. F immediate after H. Yes. Z Instagram in April. No. Okay, 6 puzzles అయిపోయాయి. Lost 3 to go. 8 friends A, B, C, D, E, F, G and H are sitting around a square table. In such a way that 4 of them are sitting at corners while others are sitting at middle, who sit at corners facing center. At the middle facing towards center. Huh? ఓ క్వశ్చన్ అందుకే క్లియర్గా చదవాలి. సిట్టింగ్ అట్ కార్నర్స్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. అప్పటికి ఏదో డౌట్ కొడుతుంది, ఎంత బేగా అయిపోతుంది ఏంటి అని. Two persons are sitting between B and G. ఒకసారి బి సెంటర్లో తీసుకుందాం, ఒకసారి బి కార్నర్లో తీసుకుందాం. 2 persons G ఇక్కడ కూడా ఉంది. 2 persons G ఇక్కడ ఉంది. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ H and A. The number of person who sit between H and D is one more than the number of persons sit between A and E when counted from right of both A and H. F is sitting opposite to B. ఇక్కడ F. Who doesn't sit at the corner. ఓకే, కాబట్టి ఇది మొత్తం పోయింది.
ఇక్కడ బి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ జి వేద్దాం. ఈ డజంట్ సిట్ అట్ ద కార్నర్. ఈ కార్నర్ రాకూడదు. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఓకే, హెచ్కి ఏకి మధ్యలో ఒకటి ఉండాలి. హెచ్కి ఏకి మధ్యలో ఒకటి ఉండాలి. ఓకే, హెచ్కి డికి, ఇక్కడ డి అనుకుందాం, రైట్ ఆఫ్ డి కదా, ఇక్కడ డి అనుకుందాం, 0 ఉండకూడదు కదా. ఇక్కడ డి అనుకుందాం, 1 2 3. ఏకి రైట్లో ఈ ఉండాలి, ఇక్కడ డి ఈ సరిపోయింది. హెచ్కి రైట్లో డి 1 2 3. అక్కడ ఏకి ఈకి మధ్యలో ఉన్నది, ఈ కార్నర్లో ఉండకూడదు. సరిపోయింది. హెచ్కి రైట్లో డి 2 ఉన్నది, ఏకి రైట్లో ఈ. చూద్దాం మిగిలింది. హెచ్కి రైట్లో డి, ఏకి రైట్లో ఇక్కడ 2 ఉంది, ఏకి ఈకి గ్యాప్లో 1 అయినా ఉండాలి. ఇక్కడ డి 1 2 3 4 5 6, 5 ఉండాలి. 1 2 3 4 5. ఇక్కడ ఈ కార్నర్లో ఉండకూడదు కాబట్టి ఇది పోయింది. రిమైనింగ్ ఏబి, ఇక్కడ సి వస్తుంది. ఇదే పాసిబిలిటీ. ఏ బి డి ఈ జి ఎఫ్ హెచ్ సి సరిపోయింది. Who among the following persons sit immediate right of the one who is opposite to G, immediate right B? అయిపోయింది. Which of the following pairs the middle of the table FB EC BF? Only 2. Oh. How many persons are sitting between C and D when counted from right of D? 4. More than 3. 4 of the following 5 are alike in a certain way as per the final arrangement, and hence from group C middle, F middle, E middle, B middle, G corner. Which of the following statements are true as per final arrangement? G faces the center of table. D sits at one of the corners of the table. Yes. E sits opposite to H కాదు. F sits at the corner కాదు. 5 సరిపోయింది. అన్సర్టైన్ లీనియర్ రో అంటే ఇదేనేమో. సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లీనియర్ రో. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. 3 persons sit between Z and X. 1 2 3 X. 1 2 3 Z. Y sits immediate right of X. Y sits immediate right of X. V sits second to the left of W. V sits second to the left of W. W sits to the left of U. W sits to the left of U. Two persons sit between S and T. 2 persons sit between S and T. Who is an immediate neighbor of U? T. U. Immediate neighbor. ఇక్కడ రాయకూడదు అయితే. T. Immediate neighbor of U.
Only three persons sit between X and V. 1, 2, 3 V. V 1, 2, 3 X. At least three persons sit between V and T. At least three persons ante V 1 or 2 or 3. కనీసం 3 మెంబర్స్ అయినా కూర్చోాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. 3 or more V and T. The number of persons who sit to the right of you is 1 less than the number of persons sit to the left of X minus 1. Okay. Z sits second from one of the ends. Z sits second from one of the ends. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఎక్స్కి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5. 5 minus 1 4. యూకి రైట్లో 4 ఉండాలి. 1, 2, 3, 4. అవతల కదా ఉండాలి. యూకి 4. యూకి రైట్లో 4. ఎక్స్కి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఇది తెలియదు కాబట్టి ఇది అందాక వదిలే. ఎక్స్కి వికి మధ్యలో 3 మెంబర్స్. 1, 2, 3. 1, 2, 3 వి కాదు కాబట్టి 1, 2, 3 వి. ఇక్కడ 1, 2, 3 వి అవ్వట్లేదు కాబట్టి 1, 2, 3 ఇక్కడ వి. ఓకే. టీ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. ఇంకా వి అనేది సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. వి అనేది సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. యూ యూకి లెఫ్ట్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ దీని ప్రకారం చూద్దాం. 1 తెలీదే. ఖచ్చితంగా యూ ఎక్కడైనా రావాలి. ఎక్స్కి రైట్లో ఎంతమంది ఉంటారో యూకి రైట్లో ఎంతమంది ఉన్నారో చూడొచ్చా. ఇక్కడ యూ పెట్టామనుకోండి. 1, 2, 3, 4, 5, 6. 6 అయితే ఎక్స్కి లెఫ్ట్లో 5 ఉండాలి. ఇక్కడ యూ పెడితే ఎక్స్కి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5తో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ యూ పెడితే యూకి రైట్లో 1, 2, 3. ఎక్స్కి లెఫ్ట్లో 2 అస్సలు అవ్వదు కాబట్టి ఒకటే పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ యూ పెడితే ఎక్స్కి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5. 5 ఉంటే ఎక్స్కి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5. ఎక్స్కి లెఫ్ట్లో ఓకే. యూకి రైట్లో 1, 2. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 6 అయితే ఇక్కడ 7 minus 1 కదా అవ్వాలి. అప్పుడు ఎక్స్కి లెఫ్ట్లో 7 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మ్యాచ్ కుదిరింది. అలాగే ఎక్స్కి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5 minus 1 4. అప్పుడు యూ ఎక్కడ ఉండాలి. అవ్వట్లేదే. యూకి రైట్లో 1, 2, 3, 4, 5. 5 minus 1 ఇక్కడ 4 ఉండాలి. యూకి రైట్లో 4 ఉండాలి. ఎక్కడైనా ఉండొచ్చు. యూకి రైట్లో 4 మెంబర్స్ ఉండాలి. టీఎన్ ఇమీడియట్ నైబర్ కానీ ఇక్కడ అవ్వట్లేదు కదా. సో టీయూ ఇమీడియట్ నైబర్ అవ్వట్లేదు. ఇక్కడ 3 or more. సో ఇక్కడే వస్తుంది పాసిబిలిటీ.
Z 1 2 3 X, Y 1 2 V, W కి T కి మధ్య 3 or more, T కే 1 2 3 ఫస్ట్ T పెడదాం. TU ఇమీడియట్ నైబర్స్. అట్లీస్ట్ 3 అన్నాడు కాబట్టి 3 పెట్టాము. ఇక్కడ U పెడితే టీకి 2 గ్యాప్ ఇచ్చి S. ఓకే, ఇక్కడ యూకి పక్కన 1 1 2 3 4 5 5 minus 1 4 1 2 3 4 ఇది అవుట్ అవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ 3 Z సెట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఓకే, అంతే, ఇదే పాసిబిలిటీ అవుతుంది. ఇంకెంతకంట చెక్ చేయడం అనవసరం అనిపిస్తుంది. ఇక్కడ ఎస్ ఒకటి ఉంది, వీక్. త్రీ పర్సన్స్ sit between Z and X. Y sits immediate right of X. V sits second to the left of W. V sits second to the left of U. W sits second to the left of U. V sits second to the left, W sits second to the left. ఓకే, ఇక్కడ కూడా సెకండ్ లెఫ్టే కాబట్టి U sits second to the left, W sits second to the left of W. ఇప్పుడు T, N పక్కపక్కనే ఉండాలి. ఇక్కడ T పెడితే డాష్ డాష్ S రాదు, ఇక్కడ T పెడితే డాష్ డాష్ S వస్తుంది. అయిపోయింది, ఇక్కడతో కండిషన్ క్లోజ్. ఆల్ సీక్రెట్స్ గాన్. కండిషన్స్ తప్పు రాసుకోవడం వల్ల ఎటో వెళ్ళిపోయింది ఆన్సర్, అస్సం పోయింది. So how many persons are sitting in the row as per the final arrangement? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 members. Who among the following persons sit at the extreme end of the row as per the final arrangement? Yes. What is the position of V with respect to T? 1 2 3 4 5 ఫిఫ్త్ టు ద లెఫ్ట్. అయిపోయింది. ఇప్పుడు ఫ్లాట్ అండ్ ఫ్లోర్ పజిల్. ఓ 2 వేరియబులా? PQRS T and U 6 persons, different floors of 3-story building. ఓకే, టాప్ మోస్ట్ ఫ్లోర్ 3, లోటస్, రోజు, సన్ఫ్లవర్. ఓకే, ఫ్లాట్ A is to the west of ఫ్లాట్ B. ఓకే, ఓన్లీ 2 persons లేవా? అంతే, తెలిసిందే కదా. 3 2 1 ఫ్లాట్ A to the west of B. టూ వేరియబుల్ కాబట్టి ఫ్లాట్ A, ఫ్లాట్ B. అగైన్ ఫ్లాట్ A, ఫ్లాట్ B. రెండు పాసిబిలిటీస్ తీసుకున్నాం. Q does not like lotus. Q, lotus
కాదు. P lives immediately above S and both of them lives in different types of floors. P immediately S, P immediately S. ఇదొకటే పాసిబిలిటీ ఉంది. ఇమ్మీడియట్లీ అబోవ్ ఎస్, పి ఎస్, ఇక్కడ పి, ఇక్కడ ఎస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్. అప్పుడు ఇక్కడ పి, ఇక్కడ ఎస్, ఇక్కడ పి, ఇక్కడ ఎస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. మరి ఎందుకు వేసావు? ద వన్ హూ లైక్స్ లోటస్ అండ్ క్యూ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. సేమ్ ఫ్లోర్. Only one floor is between T and the one who likes Pansy. Pansy, T, T, Pansy. U lives to the north of the one who likes Pansy. Okay. Pansy north. U. కాబట్టి ఇక్కడ మధ్యలో U అవ్వచ్చు. ఇక్కడైతే సౌత్ అయిపోతుంది కాబట్టి ఇది అవ్వదు, ఇది అవుతుంది. ద వన్ హూ లైక్స్ టూలిప్ లివ్స్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఎస్. నార్త్ ఎస్, నార్త్ వెస్ట్ టూలిప్. ఎస్ హూ లైక్స్ రోజ్. The one who likes lily and Q lives in different types of flats. Lily, Q, different flat. No one lives to the east of T. T కి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు. టీకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు అంటే దీని ప్రకారం టీ, యు, పాన్సీ. టీ, యు, పాన్సీ. ఓకే. దీని ప్రకారం చూస్తే ఇమీడియట్లీ అబోవ్ ఎస్ అన్నాడు కాబట్టి ఇక్కడ పి, ఇక్కడ ఎస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. టూలిప్ ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. టూలిప్ ఇక్కడ పి, ఇక్కడ ఎస్. ఎస్ రోజ్ కదా అవ్వాలి. టీ లీవ్స్ ఇమీడియట్లీ బట్ లీవ్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్. అయ్యో, పాన్సీకి నార్త్లో యూ ఉండాలి కాబట్టి ఇది ఎగిరింది. టీ, పాన్సీ, పాన్సీ, ఇది టీ. ఇదైతే కన్ఫర్మ్. పాన్సీకి నార్త్లో యూఆ. హౌ? The one who likes lotus and Q lives on the same floor. Lotus, Q, same floor. Only one floor is between T and the one who likes Pansy. Floor, okay. అప్పుడేం చెయ్యాలి? ఇక్కడ పాన్సీ ఫ్లోరే కదా. పాన్సీ, ఇక్కడ ఎస్పి, ఇక్కడ ఎస్పి. ఓ యు ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఇక్కడ యు వస్తే ఇక్కడ పి, ఇక్కడ ఎస్ రోజు. ఇక్కడ యు వస్తే ఇక్కడ పి, ఇక్కడ ఎస్ రోజు. సరిపోయింది. లిల్లీ, క్యూ, డిఫరెంట్ ఫ్లోర్స్. ఇది అయిపోయింది ఫ్లోర్. ఇది నార్త్, ఇది అయిపోయింది. క్యూ, లిల్లీ, డిఫరెంట్ ఫ్లోర్స్. టీకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు. ఎస్కి నార్త్ వెస్ట్లో టూలిప్ ఉండాలి. ఇక్కడ ఎస్కి నార్త్ వెస్ట్లో టూలిప్ అంటే ఇక్కడ ఇదే.
క్యూ లిల్లీ డిఫరెంట్ ఫ్లోర్స్. క్యూ లోటస్ సేమ్ ఫ్లోర్స్ అవ్వాలి. అప్పుడు సేమ్ ఫ్లోర్ ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ క్యూ లోటస్, ఇక్కడ టులిప్, సేమ్ ఫ్లోర్. క్యూ లిల్లీ డిఫరెంట్ ఫ్లాట్స్. క్యూ లిల్లీ డిఫరెంట్ ఫ్లాట్స్. వై? క్యూ లోటస్ అవ్వకూడదు, సేమ్ ఫ్లోర్ అవ్వాలి. క్యూ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ క్యూ లివ్స్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ యాజ్ క్యూ లిల్లీ. ఇక్కడ దీని ప్రకారం ఇది టూలిప్. ఇక్కడ క్యూ, ఇక్కడ లోటస్. క్యూ లిల్లీ డిఫరెంట్ ఫ్లాట్స్. ఇక్కడ లిల్లీ డిఫరెంట్ ఫ్లాట్స్. ఓకే, ఇంక మిగిలింది ఎవరు? పిక్యూఆర్. ఇక్కడ ఆరు. ఇంకా మిగిలింది ఎవరు? సన్ఫ్లవర్. క్యూ ఎస్ పైన పెట్టి పి పెట్టి ఇది అవ్వలేదు, ఇది అయ్యింది, అంతే అయిపోయింది. పి టులిప్, యూ సన్ఫ్లవర్, క్యూ ప్యాన్సీ, టీ లిల్లీ, ఎస్ రోజ్, ఆర్ లోటస్. అయిపోయింది. Who among the following person lives immediately below the one who likes sunflower? The one who likes lily? No. The one who likes lotus? Yes. And Q. Immediately below sunflower. Option A and D. A and D. Dash lives on the same floor with T. Same floor with T. P tulip. Who likes T? Who likes lily? పీ టులిప్ కాదు, పీ లిల్లీ అవుతుంది. అప్పుడు పీ లిల్లీ పిల్లి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఇన్ ఫ్లాట్ ఏ ఆన్ ఫ్లోర్ 2? ఫ్లాట్ ఏ ఆన్ ఫ్లోర్ 2, యూ సన్ఫ్లవర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? ఎస్ అండ్ టీ లివ్స్ ఆన్ adjacent floors? ఎస్. ఆర్ లైక్ లోటస్? ఎస్. క్యూ లివ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్? నో. Only 1 and 2. 4 of the following 5 are alike in a certain way as per the final arrangement and hence form a group. P, T, neighbors, U, Q. P, T, Q are same floor, U different floor. సో ఇక్కడతో 9 పజిల్స్ అయితే మనం కంప్లీట్ చేస్తాం గైస్. అండ్ దీనికి పట్టిన టైం 1 hour 9 minutes. డెఫినెట్గా ఈరోజు కాస్త టైం అయితే తగ్గించాము. రేపు 1 hour 10 minutes కన్నా ఇంకా తక్కువలో చేయాలి. ఎంత ఒక్కొక్క దానికి 9 5 45, ఇంకొక 9 55, ఇంకొక 9, ఎలా లేదన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పజిల్కి 7 minutes అరౌండ్ టైం తీసుకున్నాను. అంతే, మరి ఇంకా ఏమి చేయలేము. 7 to 8 minutes, ఒక్కొక్క దానికి 8 minutes తీసుకున్నట్టు. ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా కండిషన్స్ని తక్కువ రాసుకొని పాసిబిలిటీస్ని త్వరగా ఆలోచించేలాగా ఇంకా ట్రైన్ అవ్వాలి.
అలా అవ్వాలి అంటే మీరు డైలీ ఫాలో అవ్వాల్సిందే పజిల్స్ అండ్ సెట్టింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ ఈ. ఉంటాం మరి. బాయ్ బాయ్.